ఇటు కోల్కతా సాల్ట్ లేక్ స్టేడియంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇటు మెస్సీ మ్యాచ్ ఆడకుండా వెళ్ళిపోవడంపై ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. మెస్సీ టూర్లో గందరగోళంపై సారీ చెప్పింది ఇటు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా. ఇటు మెస్సీని కలిసేందుకు స్టేడియానికి మమతా బెనర్జీ బయలుదేరి వెళ్ళిన సమయంలో మరి మెస్సీ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. గ్రౌండ్లోకి అభిమానులు దూసుకెళ్లారు. మనం విజువల్స్లో చూడొచ్చు చాలా క్లియర్గా. అభిమానులు ఇటు పోడియంకి సంబంధించిన బ్యారక్ గేట్స్, ఫెన్సింగ్ అన్నీ దాటుకొని స్టేడియం మధ్యలోకి వెళ్ళి అక్కడ ఉన్న ఫర్నిచర్, అక్కడ ఉన్న టెంట్స్, అక్కడ ఉన్న చైర్స్ వీటన్నిటిని ధ్వంసం చేశారు. మొత్తం మీద ఇటు మమతా బెనర్జీ వీటన్నిటి మీద రియాక్ట్ అయింది. అభిమానులందరినీ, ఇటు స్పోర్ట్ లవర్స్ అందరినీ క్షమించాలి అని చెప్పేసి ఆమె రిక్వెస్ట్ చేస్తుంది. మెస్సీ టూర్లో ఇటు ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పిదాలు చేశారు అని చెప్పేసి ఆమె యాక్సెప్ట్ చేస్తూ ఈ ఘటనపై ఖచ్చితంగా హై లెవెల్ కమిటీ విచారణ ఒకటి జరగాలి అంటూ ఇటు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆమె సోషల్ మీడియా మాధ్యమంలో ట్విట్టర్ వేదికగా ఒక పోస్టును కూడా పెట్టారు. ఇటు కోల్కతా మెస్సీ పర్యటన ఏర్పాట్లపై కోల్కతా గవర్నర్ కూడా సీరియస్ అయ్యారు. బెంగాల్ ప్రభుత్వాన్ని నివేదిక ఇవ్వాలి అని చెప్పేసి ఇటు బెంగాల్ గవర్నర్ కూడా కోరుతున్నారు. మొత్తానికైతే ఇటు కోల్కతా ఘటనతో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇటు శంషాబాద్ నుంచి ఉప్పల్ స్టేడియం వరకు భారీ భద్రత, ఒక గ్రీన్ ఛానల్ని క్రియేట్ చేశారు. మెస్సీ కోసం ఇప్పుడు అదనపు బలగాలను కూడా మోహరిస్తున్నారు.